నమస్కారం. సిసిసి ఛానల్కి స్వాగతం. మీరు చూస్తుంది సిసిసి న్యూస్. నా పేరు ప్రతాప్ ప్రగలపాటి. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. గోదావరి తీరానికి విచ్చేసిన మాజీ ముఖ్యమంత్రి బీజేపీ జాతీయ నాయకులు కిరణ్ కుమార్ రెడ్డి మధురపూడి విమానాశ్రయంలో నేతలు ఘన స్వాగతం. స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు సిద్ధమైన రాజమండ్రి నగరం, రెపరెపలాడుతున్న త్రివర్ణ పతాకాలు. జగిత్యాల జిల్లా మెట్పల్లిలో బాలుడు కిడ్నాప్, దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు. హైదరాబాద్లో సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. జాతీయ జెండాలతో జవాన్లు మోటార్ సైకిల్ ర్యాలీ చేశారు. చాంద్రాయణగుట్ట సిఆర్పిఎఫ్ క్యాంపస్లో ఈ రోజు నిర్వహించిన హర్ఘర్ తిరంగా బైక్ ర్యాలీ చాంద్రాయణగుట్ట నుండి ఫలక్నామా సాలిబండ చార్మార్ వరకు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిఆర్పిఎఫ్ డీజీపీ విజయభాస్కర్ విచ్చేశారు. జెండా ఊపి ర్యాలీ ప్రారంభించారు. వివిధ ర్యాంకు అధికారులతో పాటు జవాన్లు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. డీజీపీ మీడియాతో మాట్లాడుతూ 78వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు. సిఆర్పిఎఫ్ దేశ భద్రతలో ముందంజలో ఉంటుందని, శాంతి భద్రతలను కాపాడుతుందని పేర్కొన్నారు. చార్మినార్ వద్ద ఒక మినీ ఇండియా కనపడుతుందని విశ్లేషించారు. ఇక్కడ అన్ని వర్గాల వారు, వివిధ ప్రాంతాల ప్రజలు ఉండడంతో అందరూ కలిసి ఆహ్వానించారని, దీన్ని స్వాగతిస్తున్నట్టుగా పేర్కొన్నారు. తమతో సెల్ఫీలు దిగటం విశేషంగా పేర్కొన్నారు. సో అలానే బేసికలీ సిఆర్పిఎఫ్ అనేక విపత్తుకరమైన అంశాల్లో కూడా పనిచేస్తుంది. ఎన్డీఆర్ఎఫ్లో కానీ, లేకపోతే శాంతి భద్రతల అంశంలో కానీ, లేకపోతే నక్సల్ ఉద్యమము, అలానే నార్త్ ఈస్ట్ దాంట్లో కూడా చాలా బాగా చక్కగా పనిచేయడం జరిగింది. సో ఈ మెసేజ్ ఇదేమిటంటే బేసికల్లీ యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ మన భారతదేశానికి యొక్క పునాది. ఇదే మనం ఇక్కడ డిస్ప్లే చేయడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్. 5 సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వం అస్తవ్యస్త పాలన చేసింది, ఆర్థిక పరిస్థితి పూర్తిగా క్షీణింపజేసిందని మాజీ ముఖ్యమంత్రి బీజేపీ జాతీయ నాయకులు కిరణ్ కుమార్ రెడ్డి విమర్శించారు. రాజమండ్రిలో మాజీ ముఖ్యమంత్రి బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు కిరణ్ కుమార్ రెడ్డి మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు. మన జిల్లాలను విభజన చేసి రెవెన్యూ విభాగంలో గందరగోళం సృష్టించారని పేర్కొన్నారు. లా అండ్ ఆర్డర్, శాంతి భద్రతలను పరిరక్షించలేకపోయారని, వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితులకు శిక్ష పడేలా చేయలేకపోయారని ధ్వజమెత్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సానుకూలంగా ఉందన్నారు. రాజధాని అమరావతిని సాధ్యమైన త్వరలోనే పూర్తి చేసి అప్పచెప్పే బాధ్యత కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకుంది. ఈ మేరకు నిధులు విడుదల చేసి పార్లమెంట్లో కూడా ప్రకటించేస్తుందని గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వం పోలవరాన్ని కూడా ఎంత త్వరగా పూర్తి చేయగలదో అంత త్వరగా పూర్తి చేయడానికి సమాలోచనలు చేస్తోందన్నారు. పోలవరం ప్రాజెక్ట్ అనేది చాలా మందికి తెలియదు. దేశంలోని అతి మంచి ప్రాజెక్ట్, ప్రజలకు ఉపయోగకరమైన ప్రాజెక్టులో ప్రముఖమైంది పోలవరం ఒకటని పేర్కొన్నారు. గోదావరి నది పరివాహక ప్రాంతంలో 7,20,000 కొత్త ఆయకట్లు, 10 లక్షల ఎకరాల స్థిరీకరణ, కృష్ణానది పరివాహక ప్రాంతంలో 13 లక్షల ఎకరాల స్థిరీకరణ జరుగుతోందన్నారు. మొత్తం 23 లక్షల ఎకరాలు
పోలవరం స్థిరీకరణ చేస్తోందని చెప్పుకొచ్చారు. అంతేకాకుండా 960 మెగావాట్ల హైడ్రో విద్యుత్ వినియోగంలోకి వస్తే యూనిట్ ధర కేవలం 10 పైసలు లేదా 15 పైసలకు మాత్రమే లభ్యమవుతుందని విశ్లేషించారు. ఈ మీడియా ప్రతినిధుల సమావేశంలో బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు సోమవీర్రాజు, అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, జిల్లా అధ్యక్షులు బొమ్మల దత్తు, రేలంగి శ్రీదేవి, అడబాల రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. పోలవరం ప్రాజెక్ట్ అనేది చాలా మందికి తెలియకపోవచ్చు. దేశంలోనే అతి మంచి ప్రాజెక్టు, ప్రజలకు ఉపయోగకరమైన ప్రాజెక్టులో ఒకటి పోలవరం ప్రాజెక్ట్. 7,20,000 కొత్త ఆయకట్టుకు నీళ్ళిచ్చే ప్రాజెక్టు. గోదావరిలో 10 లక్షల ఎకరాలకు నీటి స్థిరీకరణ చేసే ప్రాజెక్టు. కృష్ణాలో 13 లక్షల ఎకరాలకు స్థిరీకరణ చేసే ప్రాజెక్ట్. అంటే 23 లక్షల స్థిరీకరణ, 7,20,000 ఎకరాలు అది కొత్త ఆయకట్టు. ఇది కాక 960 మెగావాట్స్ హైడ్రో ఎలక్ట్రిసిటీ. అంటే ఆ ఖర్చు అయిపోయిన తర్వాత మనకు హైడ్రో ఎలక్ట్రిసిటీ అంటే మనకు రన్నింగ్ కాస్టు 15 పైసలు 20 పైసలకి యూనిట్ వస్తుంది. మనం ఇప్పుడు కోల్ నుంచి జనరేట్ అయ్యే ఎలక్ట్రిసిటీ మనకు దగ్గర 5 రూపాయల 80 పైసలు 6 రూపాయలు పడుతుంది. అటువంటిది మనకు 15 పైసలు 20 పైసలకు ఒక యూనిట్ ఎలక్ట్రిసిటీ వస్తుంది. 960 మెగావాట్స్. ఇవి దీంట్లో చాలా సమస్యలు కూడా ఉన్నాయి. ఇది పూర్తి చేసేదానికి ఉత్త ఫైనాన్సెస్ ఒక్కటే సమస్య కాదు. కేంద్రం నుంచి కావాల్సిన ఫైనాన్సెస్ ఖచ్చితంగా త్వరగా తెచ్చుకోవాలి. మేమందరం కూడా వారికి కేంద్రాన్ని త్వరగా పూర్తి చేయాలని. ఇంటర్ స్టేట్ సమస్యలు ఉన్నాయి దీంట్లో. ఒరిస్సాతో మనకు కొన్ని విలేజెస్ సబ్మర్జ్ అవుతాయి. వాళ్ళకు ఎంబ్యాంక్మెంట్ కట్టిస్తామని చెప్పాం. లేకనంటే వాళ్ళ కాంపన్సేషన్ నేనైతే నేరుగా ముఖ్యమంత్రితో, అప్పుడున్న ముఖ్యమంత్రితో పట్నాయక్తో 5 రెట్లు ఎక్కువ ఇస్తామని చెప్పాం. 5 times మోర్ కాంపన్సేషన్ ఫార్మర్స్కి ఇస్తామని చెప్పాం. ఆయన ఒప్పుకోలేదు అప్పుడు. ఇప్పుడు బీజేపీ ప్రభుత్వమే ఉంది. ఆడ బీజేపీ ప్రభుత్వము ఛత్తీస్గఢ్లో ఉంది. ఛత్తీస్గఢ్ నుంచి కూడా ల్యాండ్ అక్విజిషన్ ఉంది దీంట్లో, ఈ ప్రాజెక్టులో పోలవరంలో. పోలవరం పూర్తయితే ఛత్తీస్గఢ్కు కూడా 1.5 TMC నీరు వారి ఏరియాలో వస్తుంది. ఎంబాక్టైట్స్ అవన్నీ వారికే ఉంటాయి. ఆ కాంపన్సేషన్స్ అవన్నీ 2 దగ్గర కూడా బీజేపీ ప్రభుత్వమే ఉంది. కాబట్టి బీజేపీ ప్రభుత్వాందే బాధ్యత పోలవరం పూర్తి చేసేది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు కోఆర్డినేట్ చేసుకొని వీళ్ళందరినీ త్వరగా పూర్తి చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. కర్నూలు ఆసుపత్రిలో వైద్యులు కలెక్టరేట్ వద్ద నిరసన వ్యక్తం చేశారు. జూనియర్ డాక్టర్పై పేషెంట్ బంధువులు చేయి చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్న జూనియర్ డాక్టర్స్పై పేషెంట్ బంధువులు చేయి చేసుకునే కారణంతో జూనియర్ డాక్టర్లు, పీజీ డాక్టర్లు 600 మంది కర్నూలు కలెక్టరేట్ వద్ద ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా జోడాల సంఘ జిల్లా అధ్యక్షుడు అచ్యుత్ మాట్లాడుతూ విధి నిర్వహణలో ఉన్న డాక్టర్లపై దాడులు జరగడం దారుణమని పేర్కొన్నారు. వీటిని పట్టించుకునే వారే లేరంటూ ఆవేదన వ్యక్తం చేశారు. వాడికి పేషెంట్ బాగలేడు అని వాళ్ళ పేషెంట్ కోసం పక్కన పేషెంట్ ద్వారా వచ్చింది గొడవంతా. వాడు వెళ్ళకూడని వాడు కూడా వెళ్ళినందుకు వాడికి ఇలా జరిగింది. వాడు కొట్టడం ఏంటి, వేరే అటెండ్ వచ్చి కొట్టడం, ఎలా కొట్టాడు, ఎలా గొంతు పట్టుకుంటాడు, ఎలా కాలర్ పట్టుకుంటాడు. ఒక కానిస్టేబుల్, ఒక పోలీస్ కానిస్టేబుల్ కానీ ఒక లాయర్ మీద కానీ చెయ్యి వేస్తే పోలీస్ కానిస్టేబుల్ మీద చెయ్యేసిన వాళ్ళు వెంటనే తీసుకుని సెల్ వేస్తారు. డాక్టర్ పని వాళ్ళు పబ్లిక్ సర్వీస్ చేస్తున్నారు, మేము పబ్లిక్ సర్వీస్ చేస్తున్నాం. మాకు కూడా ప్రొటెక్షన్ కల్పించాలి. మాకు ఏదైనా ప్రొటెక్షన్ యాక్ట్ రావాలి. మా మీద ఏమైనా చేస్తే మాట్లాడుతూ వారెంట్ అరెస్ట్ చేస్తామని ఒక యాక్ట్ చేస్తాం. కలకత్తాలో మహిళా వైద్యురాలు హత్య ఉదంతంపై హైదరాబాద్ గాంధీ ఆసుపత్రిలో నిరసన చేపట్టిన డాక్టర్లకు మంత్రి సీతక్క సంఘీభావం తెలియజేశారు.
కోల్కతాలో మహిళా వైద్యురాలి అత్యాచారం ఘటనపై హైదరాబాద్ గాంధీ ఆసుపత్రిలో వైద్యులు కథం తొక్కారు, నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్ర మంత్రి సీతక్క వచ్చి వైద్యులకు తమ సంఘీభావం తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ కోల్కతా ఘటన దిగ్భ్రాంతికి గురిచేసిందని పేర్కొన్నారు. మహిళలపై అఘాయిత్యాలు నిలువరించాలని ఇప్పుడిప్పుడే మహిళలు బయటికి వస్తున్నారు. ఇలాంటి ఘటనలు మహిళలు ఎదుర్కోవడం వల్ల వెనక్కి వెళ్లిపోయే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. కలకత్తాలో వైద్యురాలపై అత్యాచారం హేయమైన చర్యని ఖండించారు. వైద్యులకు అండగా తాము నిలబడతామని, తరగతి గదుల నుంచి మహిళలను గౌరవించాలని నేర్పిస్తాం, తప్పు చేసిన వారు ఎవరైనా ఉపేక్షించకూడదన్నారు. మహిళల రక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతని, మహిళా భద్రతపై ప్రతి ఒక్కరూ ఆలోచనలు చేయాలని కోరారు. అందుకోసం కృషి చేస్తామని పేర్కొన్నారు. డ్రగ్స్ నియంత్రణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, అలాగే మహిళా భద్రతపై కూడా పూర్తి స్థాయిలో కృషి చేస్తామని హామీ ఇచ్చారు. కఠినమైన చట్టాలను అమలు చేయడంతో పాటు ఇలాంటివి జరగకుండా దీర్ఘకాలిక ప్రణాళికలు రూపొందిస్తామని వెల్లడించారు. సీఎం రేవంత్ రెడ్డితో కలిసి మహిళా భద్రతకు కృషి చేస్తామని తెలియజేశారు. పనిచేసుకునేటువంటి పరిస్థితి వస్తుంది. సో అట్లాంటిది రాకుండా ఖచ్చితంగా మేము కూడా రాబోయే కాలంలో ఇక్కడ కొన్ని సంఘటనలు జరిగినాయి, వాటి పట్ల కానీ జరగకుండా నివారణ కోసం కానీ అన్ని యాక్షన్ ప్లాన్స్ రెడీ చేస్తాను. రాబోయే కాలంలో మీ అందరి యొక్క సహాయ సహకారాలతో మహిళల్ని రక్షించుకోవడం, మహిళల్ని భద్రత కల్పించడం, మహిళలకు మరి గౌరవించడం, ఇదందరి మనందరి బాధ్యతగా, ఈ సొసైటీ బాధ్యతగా మనం ముందుకెళ్దామని తెలియజేస్తాం. రాజమండ్రి కోటకుమ్మం సెంటర్లో బీజేపీ నాయకులు క్షత్రియ బాలసుబ్రహ్మణ్యం సింగ్ ఆధ్వర్యంలో హర్ఘర్ తిరంగా కార్యక్రమం నిర్వహించారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు హర్ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా కోటకుమ్మం సెంటర్ నుండి బీజేపీ రాష్ట్ర నాయకుడు క్షత్రియ బాలసుబ్రహ్మణ్యం సింగ్ ఆధ్వర్యంలో జాతీయ జెండా పంపిణీ జరిగింది. బీజేపీ రాష్ట్ర నాయకులు పర్మి రాధాకృష్ణ, లక్ష్మీనారాయణ జవ్వర్, హారిక తదితరులు మాట్లాడుతూ దేశంలో ప్రతి ఒక్కరూ దేశభక్తిని కలిగి ఉండాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు లలిత్ కుమార్ జైన్, వీరాచంద్ జైన్, సంజయ్, మల్లిడి శ్రీనివాసరెడ్డి, కిరణ్, రుక్మాంగదరావు, భువన్, తంగుడు వెంకట్రావు, రమణకుమారి తదితరులు పాల్గొన్నారు. మెయిన్ రోడ్ క్వార్టర్ గంట నుంచి జిల్లా సెంటర్ దాకా కూడా ఉన్నటువంటి వ్యాపార సంస్థలకి ఈ యొక్క జెండాని ఇవ్వడం కార్యక్రమాన్ని పెట్టుకున్నాం. దీని ముఖ్య అతిథిగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులైనటువంటి సీనియర్ నాయకులు పర్మి రాధాకృష్ణ గారు, మన రాష్ట్ర కార్యవర్గ సభ్యులైనటువంటి హారిక గారు చేసి కార్యకర్తలు అందరూ కూడా మా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక్కడి నుంచి ప్రతి షాపు కూడా ఒక జెండా ఇవ్వాల్సిందిగా కార్యకర్తలు సూచించారు. జగిత్యాల జిల్లా మెట్పల్లిలో బాలుడు కిడ్నాప్ అయ్యాడు. పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. జగిత్యాల జిల్లా మెట్పల్లిలో బాలుడి కిడ్నాప్ ఉదంతం కలకలం రేపింది. ఒక పాప తన తమ్ముడిని తీసుకుని కిరాణా షాప్కు వెళ్తుండగా ద్విచక్ర వాహనంపై ఒక వ్యక్తి వెంబడిస్తూ కొంత దూరం వెళ్లిన తర్వాత పాపకు 20 రూపాయలిచ్చి ఏదైనా కొనుక్కోవాలని చెప్పడంతో పాప కిరాణా షాప్కు వెళ్లేలోపే బాలుడిని బైక్పై ఎక్కించుకుని గుర్తు తెలియని వ్యక్తి ఉడాయించాడు. రాజమండ్రి మధురపూడి విమానాశ్రయంలో మాజీ ముఖ్యమంత్రి బీజేపీ జాతీయ నాయకులు కిరణ్ కుమార్ రెడ్డికి పార్టీ నేతలు ఘనంగా స్వాగతం పలికారు. మాజీ ముఖ్యమంత్రి బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు కిరణ్ కుమార్ రెడ్డి గోదావరి జిల్లాల పర్యటనకొచ్చారు. ఈ సందర్భంగా రాజమండ్రి మధురపూడి విమానాశ్రయంలో కిరణ్ కుమార్ రెడ్డికి పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. ఈ నేపథ్యంలో మధురపూడి విమానాశ్రయంలో సందడి వాతావరణం నెలకొంది.
రాజమండ్రి ఆర్యాపురం శ్రీ కృష్ణ చైతన్య మిషన్ ఆశ్రమం శ్రీ గౌరంగా రాధాకృష్ణ మందిరంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఈ నెల 16వ తేదీ శుక్రవారం ప్రారంభమవుతాయి. రాజమండ్రి ఆర్యాపురం శ్రీ కృష్ణ చైతన్య మిషన్ ఆశ్రమం 26వ తేదీ వరకు శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు నిర్వహిస్తున్నామని ఆశ్రమ ఇన్ఛార్జ్ శ్రీపాద హరిదాస్ బ్రహ్మచారి వెల్లడించారు. ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుంచి రాధాకృష్ణుల ఉయ్యాల ఉత్సవం జరుగుతుందని పేర్కొన్నారు. 17 సాయంత్రం 7:30 నుంచి ఉయ్యాల విశిష్టపై ఉపన్యాసం, 18వ తేదీ ఉదయం 8 గంటల నుంచి భగవద్గీత పోటీలు, 19న బలరామ జయంతి, ఉదయం 9 గంటలకు గోపూజ, 26వ తేదీ శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను నిర్వహిస్తామని వివరాలు తెలిపారు. ఉదయం 4:30కు మంగళహారతితో మొదలుపెట్టి తులసి ప్రదక్షిణ, నగర సంకీర్తన, గోపూజ, హరినామ సంకీర్తన, సాయంత్రం భజన, ఉట్టికొట్టడం, బాలకృష్ణ వేషధారణ పోటీలు, ఫ్యాన్సీ డ్రెస్ పోటీలు ఉంటాయని తెలిపారు. 27వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు అన్నదానం జరుగుతుందని, ఈ ఉత్సవాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. రేపు 16వ తారీఖు నుండి 26వ తారీఖు వరకు స్వామివారి సేవ కార్యక్రమాలు జరుగుతుంది. కావున 50 మంది భక్తులు వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొవలసిందిగా కోరుతున్నాం. హరే కృష్ణ. స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా ధవళేశ్వరంలో బీజేపీ యువమోర్చా ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ధవళేశ్వరం గవర్నమెంట్ జూనియర్ కళాశాల నుండి సాయిబాబా గుడి వరకు బీజేపీ యువమోర్చా రాష్ట్ర కార్యదర్శి కందుకూరి మనోజ్ బాబు ఆధ్వర్యంలో జనసేన, టీడీపీ నాయకులు భారీ జాతీయ పతాకంతో ర్యాలీ నిర్వహించారు. 1500 మంది విద్యార్థులతో ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు సోము వీర్రాజు విచ్చేశారు. ఆయన మాట్లాడుతూ ఎన్డీఏ ప్రభుత్వంలో ప్రతి పంచాయతీకి నిధులు ఇస్తున్నామన్నారు. యువత దేశభక్తిని పెంపొందించుకోవాలని పిలుపునిచ్చారు. బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ ఆకుల శ్రీధర్, కో కన్వీనర్ యానాపు యేసు, ఎన్బిఎన్ ఆచారి, పన్నాల వెంకటలక్ష్మి, గుర్రాల వెంకట్రావు, షేక్ షాజిద్, కందికొండ రమేష్, ఒంటెద్దు స్వామి, ధవళేశ్వరం టీడీపీ తరపున పండూరి అప్పారావు, మచ్చేటి ప్రసాద్, ఆళ్ల ఆనందరావు, పెన్నింటి ఏకబాబు, ధవళేశ్వరం జనసేన వెంకటేష్, శివాజీ, లోకేష్ తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ దేశం పట్ల భక్తి కలిగి భారతీయతతో మెలగాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ పిలుపునిచ్చారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా పిఠాపురంలో జడ్పీటీ ఫ్రెండ్స్ హెల్పింగ్ హ్యాండ్స్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో 100 అడుగుల జాతీయ జెండాతో ప్రత్యేక ప్రదర్శన ఏర్పాటు చేశారు. మాజీ ఎమ్మెల్యే వర్మ ముఖ్య అతిథిగా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. పిఠాపురం మహారాజా కోట ఆవరణలో గల తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుండి 100 అడుగుల జాతీయ జెండాతో యువకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ర్యాలీగా బయలుదేరారు. ఈ ర్యాలీని మాజీ ఎమ్మెల్యే వర్మ జెండా ఊపి ప్రారంభించారు. ఈ ర్యాలీ కోటగుమ్మం సెంటర్ మీదుగా బంగారమ్మ రావుచెట్టు సెంటర్ వరకు కొనసాగింది. దారి పొడవునా జై భారత్ నినాదాలతో మారుమోగింది. మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మణికంఠ, కొండేపుడి ప్రకాశ్, అల్లవరపు నగేష్, రాయుడు శ్రీను, అన్సర్ సత్యరెడ్డి, బత్తుల చైతన్య రాజశేఖర్ పాల్గొన్నారు. ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఈ జెండా రెపరెపర ఎగురుతుందంటే ఆ జెండా వెనకాల ఎంతోమంది త్యాగమూర్తులు వారి యొక్క ప్రాణాలు బలిదానం చేశారు. వారు ఎంతోమంది కష్టపడిన మరి ఫ్రీడమ్ ఫైటర్స్ ఉన్నారు. వారందరి కుటుంబాలకు కూడా ఒకసారి మరి నెమరు వేసుకుంటే వారందరి కుటుంబాలు కూడా ఈ ఆగస్టు 15 సందర్భంగా పిఠాపురం నియోజకవర్గ ప్రజలందరికీ కూడా హర్ఘర్ తిరంగా జెండా ఎగురుతున్న వేళ స్వాతంత్ర దినోత్సవం నాడు జాతీయ జెండా ఎగిరే వేళ ఆనాటి తెలుగు జాతి స్వాతంత్ర సమరయోధులు త్యాగనిరతిని, పోరాట పటిమను ఒకసారి గుర్తు చేసుకుందాం. ఇప్పుడు ప్రత్యేక కథనం ప్రసారం. 2022కు ముందు జాతీయ జెండా ఎగరవేతపై కొన్ని ఆంక్షలు ఉండేవి. నవీన్ జిందాల్ అనే ఎంపీ దీనిపై సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో జాతీయ జెండా ప్రదర్శనపై ఉన్న ఆంక్షలను తొలగించారు.
ఈ నేపథ్యంలో స్వాతంత్ర అమృత మహోత్సవ అభియాన్లో భాగంగా 2022 జూలై 22 నుంచి కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం హర్ ఘర్ తిరంగా అంటే ప్రతి ఇంటిపైన త్రివర్ణ పతాకం అనే ఈ ప్రచారం ప్రారంభించింది. 1947లో జూలై 22వ తేదీనే భారతదేశ త్రివర్ణ పతాక నమూనాను ఆమోదించిన రోజు కావడం విశేషం. స్వాతంత్ర మహోత్సవాన్ని ప్రత్యేకంగా నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది ఆగస్టు 9 నుంచి దేశవ్యాప్తంగా ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయాలనే ప్రచారాన్ని ప్రారంభించింది. ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవంతో ఈ ప్రచారం ముగుస్తుంది. ఈ ఏడాది కూడా తమ ఇళ్లపై త్రివర్ణ పతాకాలను ఎగురవేయాలని ప్రధాని మోదీ దేశ ప్రజలను పిలుపునిచ్చారు. తద్వారా ప్రజల్లో జాతీయ భావం పెరుగుతుందన్నది ప్రభుత్వ ఉద్దేశం. ఆగస్టు 15, 1947న భారతదేశం బ్రిటిష్ దేశ వలస పాలన నుంచి స్వాతంత్రం పొందింది. అందుకే ప్రతి ఏటా ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటాం. దేశవ్యాప్తంగా జెండా ఎగురవేసి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. అలాగే 1950 జనవరి 26న దేశంలో రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. అందుకే ప్రతి ఏటా జనవరి 26న గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటాం. అయితే ఆగస్టు 15న జెండా ఎగురవేయడానికి, జనవరి 26న జెండా ఆవిష్కరించడానికి మధ్య చిన్న తేడా ఉంది. గణతంత్ర దినోత్సవం నాడు జెండాను ఆవిష్కరిస్తే స్వాతంత్ర దినోత్సవం రోజున జెండాను ఎగురవేస్తారు. స్వాతంత్ర దినోత్సవం వాడవాడలా మువ్వన్నెల జెండా ప్రజలంతా ఎగురవేస్తారు. గణతంత్ర దినోత్సవం ఒక అధికారిక కార్యక్రమంలా జరుపుతారు. స్వాతంత్ర దినోత్సవం ఆగస్టు 15 నాడు జెండా ఎగురవేసే కార్యక్రమం ఎర్రకోటలో జరుగుతుంది. ఆ రోజున దేశాధినేతగా ప్రధాని త్రివర్ణ పతాకాన్ని ఎగురవేస్తారు. గణతంత్ర దినోత్సవం జనవరి 26 నాడు రాజ్పథ్లో జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరుగుతుంది. భారత రాష్ట్రపతి జెండాను ఆవిష్కరిస్తారు. జనవరి 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా త్రివర్ణ పతాకాన్ని పైభాగంలో కట్టి పైకి లాగకుండా విప్పుతారు. ఇలా త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించడం ద్వారా ఇప్పటికే దేశం స్వతంత్రంగా ఉందని తెలియజేస్తారు. ఈ 2 తేదీలలో జెండాను రెపరెపలాడిస్తారు. స్వాతంత్రం వచ్చిన సమయం నాటికి భారత రాజ్యాంగం అమలులోకి రాలేదు. అప్పటికి రాజ్యాంగ అధిపతి అయిన రాష్ట్రపతి పదవి చేపట్టలేదు. దీంతో రాజ్యాంగం అమల్లోకి వచ్చిన జనవరి 26వ తేదీన రాజ్యాంగ అధిపతి అయిన రాష్ట్రపతి రిపబ్లిక్ డే నాడు మహోన్నత జెండాను ఆవిష్కరిస్తారు. ఇకపోతే భారత స్వాతంత్రోద్యమంలో తెలుగు యోధుల పోరాటం చిరస్మరణీయం. తెలుగు స్వాతంత్ర సమరయోధులలో చెప్పుకోదగిన యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. కర్నూలు జిల్లాలోని రోపనగుడి గ్రామంలో 1806 నవంబర్ 24ను జన్మించారు. బ్రిటిష్ వారు ప్రవేశపెట్టిన ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా నిరసన చేపట్టి 1847లో బ్రిటిష్ వారిపై తిరుగుబాటు బావుట ఎగరవేశారు. 3000కు పైగా బ్రిటిష్ పాలకుల్ని చంపినట్లు చరిత్ర కథనం. అయితే నమ్మకం, ద్రోహం వలన బ్రిటిష్ అధికారులకు పట్టుబడిన నరసింహారెడ్డిని 1847 ఫిబ్రవరి 22న ఉదయం 7 గంటలకు జుర్రేటి వద్ద కలెక్టర్ కాక్రేన్ సమక్షంలో బహిరంగంగా ఉరితీశారు. అంతేకాదు బ్రిటిష్ వారు అంటే భయపడాలని, మళ్లీ విప్లవం ప్రజల మధ్య రావద్దు అంటూ నరసింహారెడ్డి తలను 1877 వరకు కోయిలకుంట్ల కోటలో ఉరికొయ్యకు వ్రేలాడదీసే ఉంచారు. స్వాతంత్ర పోరాటం అనగానే తెలుగువారి మదిలో మెదిలే తొలి పేరు మన్యం విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు. జూలై 1897 భీమునిపట్నంలో జన్మించారు అల్లూరి. తర్వాత ఆయన కుటుంబం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరంలో స్థిరపడ్డారు. సీతారామరాజు బ్రిటిష్ వారి పాలనలోని అరాచకాలను స్వయంగా చూడడం కోసం 1921లో దేశయాటన చేశారు. కోల్కతా వరకు నడిచి పర్యటించారు. 1922 రంపలో తిరుగుబాటు బావుట ఎగరవేశారు. బ్రిటిష్ పోలీస్ స్టేషన్ల నుంచి ఆయుధాలు దొంగిలించి వాటితోనే బ్రిటిష్ వారిపై పోరాటం చేసిన మన్యం వీరుడు. చివరకు పిన్న వయసులోనే దేశంలో ప్రాణాలను పోగొట్టుకున్నారు. కేఎల్పురం కొండ ప్రాంతంలో ఆయనను దహనం చేశారు. భారతదేశ జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్య 1906 నుంచి 1922 వరకు వివిధ జాతీయోద్యమాల్లో పాల్గొన్నారు. వందే మాతరం, హోం రూల్ ఉద్యమం తదితర ఉద్యమాల్లో తన గొంతుకను గట్టిగా వినిపించారు. జూలై 4, 1963 విజయవాడలో పింగళి మరణించారు. ఆయన మరణానంతరం 2009లో పింగళి వెంకయ్య పోస్టల్ స్టాంప్ను విడుదల చేశారు. 2011లో పింగళికి భారతరత్న అవార్డు లభించింది. మహాత్మా గాంధీ ద్వారా ప్రభావితమైన భోగరాజు పట్టాభి సీతారామయ్య స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని అతి తక్కువ సమయంలోనే గాంధీకి సన్నిహితుడిగా మారారు. 1948లో కాంగ్రెస్ అధ్యక్షుడిగా కూడా ఎంపికయ్యారు. స్వాతంత్రం లభించిన తర్వాత ఎంపీగా ఎన్నికయ్యారు. మధ్యప్రదేశ్ గవర్నర్గా కూడా విధులు నిర్వహించారు. మచిలీపట్నంలో ఆంధ్ర బ్యాంకును స్థాపించారు. మగవారికి ఏమీ తక్కువ కాదు, అవసరమైతే ఆడది అబల కాదు సబల అని నిరూపించిన వారిలో దుర్గాబాయ్ దేశ్ముఖ్ ఒకరు.
రాజమహేంద్రవరంలోని ఓ మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన దుర్గాబాయ్ 12 ఏళ్ల వయసులోనే దేశ సేవకు నడుం కట్టారు. స్వాతంత్ర్యం పోరాటం కోసం వివరాలు సేకరించి గాంధీజీకి అందజేశారు. గాంధీజీ ఆంధ్రప్రదేశ్లో సందర్శించే సమయంలో తెలుగులో అనువాదం చేసేవారు దుర్గాబాయ్. ఆంధ్రకేసరి బిరుదుని పొందిన టంగుటూరి ప్రకాశం, బిపిన్ చంద్రపాల్ ప్రసంగాలతో స్ఫూర్తిని పొంది స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నారు. మద్రాసులో సైమన్ కమిషన్ వ్యతిరేక ప్రదర్శనలో బ్రిటిష్ వారి తుపాకీకి ఎదురేగి ఆంధ్రకేసరిగా బిరుదాంకితులయ్యారు. రాజమహేంద్రవరం తొలి మున్సిపల్ చైర్మన్గా, ఆంధ్ర రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు నిస్వార్థంగా సేవలు అందించారు. న్యాయవాదిగా ఆ రోజుల్లోనే కోట్లు సంపాదించి దేశమాత సేవ కోసం ధారబోసిన సేవా తత్పరుడు. చివరి రోజుల్లో రైలు టికెట్టుకు కూడా డబ్బులు లేని జీవితం గడిపారు. ఇప్పుడు సంక్షిప్త వార్తలు. గోదావరి రైల్వే స్టేషన్లో ప్రయాణికుల సౌకర్యార్థం అన్ని ఎక్స్ప్రెస్ రైళ్లు ఆపాలని రాకా సాంస్కృతిక సంస్థ ప్రతినిధులు రాజమండ్రి పార్లమెంట్ సభ్యురాలు పురంధరేశ్వరికి విజ్ఞప్తి చేశారు. ఆనం కళా కేంద్రం ప్రస్తుతం 25,000 రూపాయలు అద్దె తగ్గించాలని, గోదావరి గట్టు మీద గాన గంధర్వుడు పద్మవిభూషణ్ డాక్టర్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం విగ్రహానికి అనుమతి మంజూరు చేయాలని కోరారు. ఈ మేరకు వినతిపత్రం సమర్పించారు. సంస్థ ప్రతినిధులు జీవి రమణ, సూరపరెడ్డి తాతారావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గోదావరి తీరానికి విచ్చేసిన మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ జాతీయ నాయకులు కిరణ్ కుమార్ రెడ్డి, మధురపూడి విమానాశ్రయంలో నేతలు ఘన స్వాగతం. స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు సిద్ధమైన రాజమండ్రి నగరం, రెపరెపలాడుతున్న త్రివర్ణ పతాకాలు. జగిత్యాల జిల్లా మెట్పల్లిలో బాలుడు కిడ్నాప్, దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు. రేపటి సిసిసి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.